అందరికీ నమస్కారం. నేను సుమ. మీరు చూస్తున్నది రూరల్ ట్రెడిషనల్ లైఫ్, గ్రామీణ సాంప్రదాయ జీవన విధానాన్ని ఈ వీడియోలో చూడబోతున్నారు. నేను ఈరోజు కొండపిండి ఆకుకూరతో పప్పు చేస్తున్నాను. ఈ కొండపిండి ఆకుకూర ఎలా వండాలి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇది ఒక ఆకుకూర అండి. పాలకూర, తోటకూర ఇలాను, అలాగే ఇది ఒక ఆకుకూర. చూడండి, చూపిస్తాను మొక్కని. పల్లెటూర్లలో నివసించే వారికైతే ఈ మొక్క గురించి తెలిసే ఉంటుందండి. ఇదే ఆ కొండపిండాకు మొక్క అండి. ఈ మొక్కలైతే మా పెరట్లో ఎప్పుడు ఉంటాయండి. ఈ మొక్కల్ని మేము నాటడం కానీ, విత్తనాలు చల్లి పెంచడం కానీ ఎప్పుడు చేయలేదండి. వాటంతట అవే మొలుస్తాయి. ఇది ఒక ఔషధ మొక్క అని చెప్పొచ్చండి. ఈ ఆకుకూర వండుకొని తినడం వలన కిడ్నీలో రాళ్ళున్నా కరిగిపోతాయని చెప్తారండి మనకంటే పెద్దవారు. దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఈ కొండపిండి ఆకుకూరని. ఈ ఆకుకూరతో పప్పు వండుకొని తింటే మనకి కిడ్నీలో రాళ్ళు ఉంటే కరిగిపోతాయి. వారానికి ఒకసారైనా ఈ ఆకుకూర తినాలని మనకంటే పెద్దవారు చెప్తారు. ఇప్పుడు ఇలా ఆకులతో సహా ఇలా కట్ చేసుకొని వండుకోవాలి. మనకు ప్రకృతి తల్లి ప్రసాదించిన ఔషధ మొక్క అండి ఇది. అమృతాహారం అని కూడా చెప్పచ్చు. ఈ మొక్కలో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఈ ఆకుకూర మన ఇంటి ఆవరణలో విరివిగా దొరుకుతుంది. పొలం గట్ల దగ్గర కానీ, పెరట్లో కానీ. ఈ కొండపిండి చెట్లు ఈజీగా పెరుగుతాయండి. పల్లెటూర్లలో ఉన్న వారికైతే ఎక్కడంటే అక్కడనే దొరుకుతాయండి ఈజీగా ఈ చెట్లు. మీకు ఎక్కడైనా అందుబాటులో ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ కూరను వండుకొని తినండి. కిడ్నీ సమస్య ఉన్నవారే కాదండి, సమస్య రాకముందు మనం ఇలాంటి ఆకుకూర తిన్నట్లయితే మనకి ఫ్యూచర్లో కూడా రాకుండా ఉంటాయి. కిడ్నీలో రాళ్ళు కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ. ఎలాంటి రసాయన మందులు కానీ, ఎరువులు కానీ వేయకుండా స్వతహాగా పెరిగే మొక్క అండి ఇది. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఎండుమిర్చి, వెల్లుల్లి అన్నీ రెడీ చేసుకున్నానండి. దీంట్లో పెసరపప్పు వేసి వండుతున్నాను. పెసరపప్పును కడిగి నానబెట్టుకోవాలి. ఈ రోజుల్లో కిడ్నీ సమస్యలు అనేవి చాలా వరకు పెరిగిపోతున్నాయండి. కిడ్నీలో రాళ్ళు కానీ, కిడ్నీలో ఇన్ఫెక్షన్స్ కానీ చాలామందికి వస్తున్నాయి. ఈ సమస్య అనేది చాలా పెరిగిపోయింది. పూర్వం రోజుల్లో అయితే ఈ కిడ్నీ సమస్యలు అనేవి చాలా తక్కువగా ఉండేవండి. ఇప్పుడు షుగర్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ కామన్ ప్రాబ్లం అయిపోయాయి. ప్రతి ఇంట్లో ఒకరికి అన్నట్లుగా ఉంది. ఇప్పుడైతే నేను ఆయిల్ వేస్తున్నాను. ఈ కూర మనం మట్టి పాత్రలో కనుక వండినట్లయితే రుచి అనేది రెట్టింపు అవుతుందండి. చాలా రుచిగా ఉంటుంది కూర. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు వేస్తున్నాను. జీలకర్ర వేస్తున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నాను. ఎండుమిర్చి వేసాను. ఒకసారి కలుపుతున్నాను.
కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వెల్లుల్లిని ఇలా దంచుకొని పచ్చ దంచుకొని వేసుకోవాలి. వీటన్నింటినీ ఒకసారి ఇలా కలుపుకొని పసుపు వేసుకోవాలి. 1 స్పూను పసుపు వేస్తున్నాను. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. 1 స్పూన్ వరకు ఉప్పు వేశాను. మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. కడిగి నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇలా అన్నీ కలిసేలా కలిపిన తర్వాత కొండపిండి ఆకుకూరను శుభ్రంగా కడిగి ఈ పప్పులో వేయాలి. ఈ కొండపిండి ఆకుకూర పప్పు రెండు కలిసే విధంగా ఇలా కలపాలి. అడుగు మాడకుండా ఉండడం కోసం కొన్ని నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. చూడండి, కొన్ని నీళ్ళు పడతాయండి, ఎక్కువ నీళ్ళు కూడా పట్టవు. పప్పు మెత్తగా అవ్వకుండా పొడిలానే ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ వాటర్ అయితే అవసరం లేదు. ఇప్పుడు నేను ఈ మూతని ఇలా రివర్స్లో పెట్టేసి వాటర్ వేస్తున్నాను. ఈ ఆవిరికి ఆ పప్పు అనేది ఉడికిపోతుంది. ఈ వాటర్ నా పప్పులో వేయనండి, ఈ ఆవిరికి ఉడకడానికి నేను అలా వాటర్ పోసి పెట్టాను. ఇలా పైన వాటర్ పోసి పెడితే లోపల వాటర్ అనేవి ఎక్కువ పట్టవని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. మట్టి పాత్రలో వండుతున్నాం కాబట్టి ఇలా వాటర్ పైన పోసి పెడితే లోపల వాటర్ అనేది మట్టి పాత్ర పీల్చుకోకుండా ఉంటుందని చెప్తారు. కాబట్టి నేను కూడా ఇలానే పోస్తున్నాను పైన వాటరు. సన్నని మంట పైన ఉడికించాలి. ఇప్పుడు మనం మూతలో పోసిన నీళ్ళు తీసేస్తున్నాను. వట్టి మూతని పప్పు పైన పెట్టేశాను. ఇంకొక 5 నిమిషాల్లో పప్పు రెడీ అయిపోతుంది. కిడ్నీలలో రాళ్ళు సైజు చిన్నగా ఉన్నాయి అన్నప్పుడు ఇలాంటి ఆకుకూర వారానికి ఒకసారి వండుకొని తింటే రాళ్ళు కరిగిపోయే అవకాశం ఉందని పెద్దవాళ్ళు చెప్తారండి. మీకు సమస్య ఎక్కువగా ఉన్నట్లయితే మీరు వాడే మెడిసిన్ వాడుతూ ఈ ఆకుకూరను తిన్నట్లయితే రాళ్ళు కరిగిపోయే అవకాశం ఉంటుంది. ఈ కూర అయితే అయిపోయింది. నేను అరటి ఆకులో తిని రుచి ఎలా ఉందో మీకు చెప్తాను. మా అరటి చెట్టుకు చూడండి అరటికాయలు ఎన్ని ఉన్నాయో. కొండపిండి ఆకుకూర పప్పు చాలా రుచిగా ఉంటుందండి. మేము ఎప్పుడు చేసుకొని తింటూ ఉంటాం కాబట్టి ఈ పప్పు రుచి అయితే మాకు తెలుసు. వండడం రాని వారి కోసం, ఎలా వండాలో తెలియని వారి కోసం ఈ వీడియో చేశాను. రుచి అయితే పప్పు చాలా బాగుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.